అమెరికా తూర్పు తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ప్రాంతం ఉంది. ప్రజలు దీనిని మరణ త్రిభుజం అని పిలుస్తారు. ఆ ప్రాంతం పేరు బెర్ముడా ట్రయాంగిల్. ఇది మయామి, బెర్ముడా ద్వీపం మరియు ప్యూర్టో రికో మధ్య సముద్ర ప్రాంతం. వందల నౌకలు మరియు విమానాలు ఇక్కడ సంవత్సరాలుగా అదృశ్యమయ్యాయి. ఏ జాడ లేకుండా, ఎటువంటి జాడ లేకుండా. 1945లో ఫ్లైట్ 19 అనే యుఎస్ నేవీ శిక్షణ విమాన స్క్వాడ్రన్ ఈ ప్రాంతంలో ప్రయాణించింది. కొన్ని నిమిషాల్లో అన్ని సంబంధాలు తెగిపోయాయి. 5 పైలట్లు, 10 మంది సైనికులు, వారిలో ఎవరూ తిరిగి రాలేదు. వారిని వెతకడానికి పంపిన రెస్క్యూ విమానం కూడా అదృశ్యమైంది. ఆ రోజు నుండి ఈ ప్రాంతం ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా ఉంది. కొందరు అంటున్నారు అయస్కాంత తరంగాలు ఇక్కడ ఓడలు మరియు విమానాల దిశను మారుస్తాయి. మరికొందరు అంటున్నారు అనేక మీథేన్ వాయువు బుడగలు సముద్రం కిందకి లేచి ఓడలను ముంచేస్తాయి. ఇంకొందరు నమ్ముతారు ఇది స్వర్గానికి లేదా గ్రహాంతర శక్తి కేంద్రానికి ప్రవేశ ద్వారం. కానీ శాస్త్రీయ నిజం ఏమిటి? అమెరికన్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆ ప్రాంతంలో వాతావరణం చాలా వేగంగా మారుతుంది. తుఫానులు, విద్యుత్ చుక్కానిలు మరియు అయస్కాంత అసమతుల్యతలు నావిగేషన్ పరికరాలను నాశనం చేస్తాయి. కానీ నేటికి కొన్ని ఓడలు మరియు విమానాలు జాడ లేకుండా అదృశ్యమవుతాయి. ఇది సహజమైన లేదా అతీంద్రియమైన ఎవరు చెప్పగలరు? బెర్ముడా ట్రయాంగిల్ మనకు గుర్తు చేస్తుంది మరిన్ని రహస్యాలు సముద్రపు లోతుల్లో నిశ్శబ్దంగా దాగి ఉన్నాయని.